ఇండియా అమెరికా స్పేస్ కొలాబరేషన్ లో ఒక కొత్త అడుగు ముందుకు పడింది. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మన ఇస్రోను ఇన్వైట్ చేసింది. మూన్ బేస్డ్ స్పేస్ కొలాబరేషన్ కోసం ప్రత్యేకంగా ఆహ్వానించింది. బెంగళూరులో రీసెంట్ గా జరిగిన 9వ ఇండియా యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో నాసా వాళ్ళు ఇస్రోని ఆహ్వానించారు. ప్రత్యేకంగా ఆర్టెమిస్ ఎకార్డ్స్ ఏవైతే మూన్ బేస్డ్ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇస్రోను కూడా పార్టిసిపేట్ చేయమని చెప్పి నాసా కోరిందనమాట. చంద్రుడి యొక్క సౌత్ పోల్ ప్రాంతానికి సమీపంలో భవిష్యత్తులో మానవులు దీర్ఘకాలం ఉండేలా లూనార్ అవుట్ పోస్ట్ ని ఏర్పాటు చేయటం అనేది నాసా వాళ్ళ ప్రధాన లక్ష్యం అన్నమాట. వాళ్ళ మూన్ ప్రోగ్రామ్ లో చంద్రుడి యొక్క సౌత్ పోల్ ప్రాంతంలో వాటర్ మరియు ఐస్ అనేది అక్కడ ఉండే అవకాశం ఉండటంతో భవిష్యత్తులో మానవ అంతరిక్ష యాత్ర కూడా సులభతరం అవుతుందంట. భారత్ ఇప్పటికే 2023లో ఆర్టెమిస్ ఎకార్డ్స్ లో చేరింది. చంద్రుడు, అంగారకుడు వంటి సెలెస్టియల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క శాంతియుత అన్వేషణలో దేశాల మధ్య సహకారానికి ఈ ఆర్టెమిస్ ఎకార్డ్స్ పనికొస్తాయన్నమాట. తాజాగా నాసా వాళ్ళు ఇస్రోను ఆహ్వానించడంతో భారత్, అమెరికా మధ్య అంతరిక్ష సహకారం మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్, అమెరికా, నిస్సర్, నాసా, ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ ఈ మిషన్ విజయవంతంగా నిర్వహించాయన్నమాట. ఇది ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ మిషన్. దీనికి సంబంధించి ఎర్త్ ని మ్యాపింగ్ చేయడం, అంటే ఎర్త్ సర్ఫేస్ మ్యాపింగ్ చేయడం, పూర్తిగా ఎర్త్ ఎకోసిస్టమ్స్ కానీ, ఎర్త్ ఎకోసిస్టమ్స్ లో వచ్చే చేంజెస్ కానీ, అదేవిధంగా సీ లెవెల్ రైజ్ కానీ, గ్రౌండ్ వాటర్ సంబంధించి కానీ చాలా డీటెయిల్స్ ఈ నిస్సార్ వల్ల తెలుస్తాయి అన్నమాట. దీనికి సంబంధించి నిస్సార్లో 2 బ్యాండ్స్ ఉంటాయి, ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్, అంటే డ్యూయల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది అనమాట. దీనిలో నిస్సార్ విల్ యూస్ డ్యూయల్ ఫ్రీక్వెన్సీ, ఎల్ బ్యాండ్, ఎస్ బ్యాండ్. దీనివల్ల పూర్తి స్థాయిలో ప్రతి డీటెయిల్తో ఎర్త్ మ్యాపింగ్ జరుగుతుంది అనమాట. ఎర్త్ సర్ఫేస్ మ్యాపింగ్ అనేది కంప్లీట్ డీటెయిలింగ్తో జరుగుతుంది అనమాట. ఇది ఇస్రో వాళ్ళ, నాసా వాళ్ళ జాయింట్ కొలాబరేషన్ అని చెప్పొచ్చు. తాజా సమావేశంలో అంటే ఇండియా యుఎస్ సివిల్ స్పేస్ జాయింట్ గ్రూప్ ఈ సమావేశంలో కూడా హ్యూమన్ స్పేస్ ఫ్లైట్, స్పేస్ సైన్స్, ఎర్త్ అబ్జర్వేషన్, కమర్షియల్ స్పేస్ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించడానికి ఇండియా యుఎస్ ముందుకెళ్తున్నాయి అన్నమాట.